హలో, నేను మిసేశ్రావు. ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాజకీయాల మీద బాగా పట్టున్నటువంటి ఒక సర్వే సంస్థకి సంబంధించినటువంటి యజమానికి రాజకీయ వ్యూహకర్త కూడా. ప్రస్తుతం ఆయన బీహారు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయాల మీద చాలా బిజీగా ఉన్నారు. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి అనే దాని మీద ఎప్పటికప్పుడు ఆయన పరిశీలిస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే తాజాగా ఆయన ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అది సోషల్ మీడియాలో అలాగే ఢిల్లీలో ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అదేంటంటే కొత్త సంవత్సరంలో 2025లో జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి అనేది ఆ సర్వే యొక్క సారాంశం. దానికి కారణం ఏంటంటే ఆయన స్టడీ చేసిన దాని ప్రకారం, ఆయన అధ్యయనం చేసిన దాని ప్రకారం, బహుశా ఆయన సర్వే కూడా చేయించిన తర్వాతనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ఉంటారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జరిగిన 2024 ఎలక్షన్ ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఘోరంగా ఓడిపోయేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆయన క్లియర్గా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి క్లాస్ వార్ అనేది అసలు పనిచేయదు, దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా క్లాస్ వార్ పనిచేయదని చెప్పి ఖరాఖండిగా చెప్పినటువంటి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. సీన్ కట్ చేస్తే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో రిజల్ట్ ఆయన చెప్పిన మాదిరిగానే కనిపించాయి, ఉన్నాయి కూడా. అందుకే ఆయన చెప్పిన దాన్ని కొంతవరకు మనం క్రైటీరియాగా తీసుకోవచ్చు. రకరకాలుగా సర్వే సంస్థలు ఈ మధ్యకాలంలో వస్తున్నాయి పుట్టగొడుగుల్లాగా. కానీ ప్రశాంత్ కిషోర్ ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ కానీ, ప్రశాంత్ కిషోర్ ఇచ్చేటువంటి అభిప్రాయాన్ని కానీ చాలా వరకు క్రైటీరియా కింద తీసుకోవచ్చు అనేది తెలుగు రాష్ట్రాల్లో భావిస్తూ ఉంటారు. అందుకే ఇప్పుడు ఆయన వెలుబుచ్చినటువంటి అభిప్రాయం, ఆయన వ్యక్తం చేసినటువంటి అంచనా ఏంటంటే కొత్త సంవత్సరంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు ఉంది, అవకాశాలు ఉన్నాయి. అయితే అని ఒక కండిషన్ పెట్టారు. ఏంటి ఆ కండిషన్ అని అంటే, తెలంగాణలో ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీకి ఓటర్లు ఉన్నారు, కానీ లీడర్లు లేరు. లీడర్లు కనుక వస్తే తెలుగుదేశం పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉంది తెలంగాణలో అనేటువంటి విషయం ఆయన చెప్పారు. అది సర్వే ద్వారా వ్యక్తమైంది అని చెప్పి కూడా చెప్పారు. మరొక సూచన కూడా చేశారు. రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో అటు గ్రేటర్ హైదరాబాద్ కానీ, లేదా సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఇతర నీటి సంఘాల ఎన్నికలు, వీటన్నిటిలో కూడా పార్టిసిపేట్ చేయాలి తెలుగుదేశం పార్టీ. అప్పుడే నాయకత్వం బలోపేతం అవుతుంది. ఆటోమేటిక్గా ఓటర్స్ ఉన్నారు కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి అవకాశం కూడా ఉంది అని చెప్పి ఆయన చెప్పినటువంటి సర్వే సారాంశం. బహుశా అది ఢిల్లీ వర్గాల్లో కూడా సీరియస్గా చర్చ జరుగుతూ ఉంది. రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో హవా కొనసాగించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక అభిప్రాయం ఢిల్లీ సర్కిల్స్లో తిరుగుతుంది. కాబట్టి కూటమి ఈసారి తెలంగాణలో రంగంలోకి దిగబోతుంది అని చెప్పి అనుకోవచ్చు. అయితే ఈలోపుగా తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయాలి. పోటీ చేస్తేనే నాయకత్వం బలపడుతుంది. క్షేత్రస్థాయిలో ఓటర్లు కానీ లేదా నాయకులు కానీ కనిపిస్తారు తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ జెండాలు గ్రామ స్థాయిలో కనిపిస్తాయి. ఇవాళకి కూడా మారుమూల గ్రామానికి వెళ్ళిన తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉంటారు. నాకు ఈ మధ్యకాలంలో తారసపడ్డటువంటి ఒక అంశం, ఒక సంఘటన మీ దృష్టికి తీసుకొస్తాను. ఒక అతను హైదరాబాద్లో చిన్న వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో అతను తన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి స్థలంలో ఆయన అపార్ట్మెంట్ కట్టించారు. ఒకటి ఆయన ఒక బిల్డర్కి ఇచ్చారు. బిల్డర్ ఆ నిర్మాణం చేపట్టారు. చేపడితే ఆ ప్లాట్లు అమ్ముకున్నారు బిల్డరు, ఇతను అమ్ముతున్నారు. ఆ సందర్భంగా నేను అక్కడికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆయన జనరల్గా ఇంటరాక్షన్లో మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తారు, ఇవన్నీ అడిగినప్పుడు నేను చెప్పాను. దానికి ప్రతిగా ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ప్రస్తుతం హైదరాబాద్లో ఈ రేట్లు ఉన్నాయంటే కారణం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2020 విజన్ రూపకల్పన, దాని ఫలితాలు ఇప్పుడు మేము అనుభవిస్తున్నాము అని చెప్పారు. చెప్తూ తన వయసు 50 సంవత్సరాలు, ఇప్పుడు 50 సంవత్సరాలు నాకున్నప్పుడు హైదరాబాదు ఈ 2024కి ఇలా ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పుడు
25 years 30 years అప్పుడు ఈ 2020 విజన్ అనేది చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి విన్నాము. కానీ అప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఫలాలు ఉంటాయని. ఇప్పుడు తన భూమిని ఇంత రేటుకి కోట్లాది రూపాయలకి అమ్ముకుంటానని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పి ఆయన చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన విజన్ గురించి, అలాగే తెలంగాణకి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అనే దాని గురించి ఆయన ప్రస్తావించారు. నేనేమి ప్రశ్నించుకుంటానే ఆయన తన అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. ఆ తర్వాత నేను సామాజిక వర్గం పరంగా ఆయన ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేశాను. ఒక బీసీ అని చెప్పి తెలిసింది, పద్మశాలిలు అని తెలిసింది. అంటే బీసీలకి సొంత పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉంది అనడానికి అదొక నిదర్శనం అని చెప్పి నాకు అనిపించింది. ఇవాళకి కూడా బీసీలు తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఆదరిస్తారు. తెలుగుదేశం పార్టీ జెండా కనిపిస్తే బీసీలు ర్యాలీ అవుతారు. బీసీలకు పార్టీ తెలుగుదేశం పార్టీ అనేటువంటి ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఆ పార్టీ మీద ఉంది. దానికి కారణం ఏంటంటే ఎన్టీ రామారావు గారు 82లో పార్టీ పెట్టి 83లో అధికారంలోకి వచ్చినప్పుడు తెలంగాణలో ఉండేటువంటి సామాజిక అంతరాన్ని గమనించి పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేశారు. ఆ రద్దు అనేది ఒక సంచలనం. అదే బీసీలందరినీ కూడా తెలుగుదేశం పార్టీ వైపు ర్యాలీ చేసేలాగా పనిచేసింది. ఇవాళకి కూడా బీసీలు తన సొంత పార్టీగా, తన సొంత ఇంటి పార్టీగా తెలుగుదేశం పార్టీని గుర్తిస్తూ ఉంటారు. అదే తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో బలము. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కనుక పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ డెఫినెట్గా తన ప్రాబల్యాన్ని పెంచుకోగలదు. 2029 ఎలక్షన్ నాటికి ఖచ్చితంగా బలోపేతం అవుతుంది తెలుగుదేశం పార్టీ. కింగ్ మేకర్ లేదా కింగ్ అవుతుంది అనేది ప్రశాంత్ కిషోర్ గారు ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్, ఆయన యొక్క అభిప్రాయం, ఆయన యొక్క అంచనా కూడా. మరి రాబోయేటువంటి రోజుల్లో నిజంగానే కింగ్ మేకర్ కావాలంటే ఆంధ్రప్రదేశ్లో లాగా కూటమిలాగా తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ తోటి కలిసి బీజేపీ వెళ్తే కనుక ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అనేది ప్రశాంత్ కిషోర్ గారి అంచనా. సో ఆయన అంచనా ప్రకారం, ఆయన అంచనాన్ని నిజం చేసేలాగా తెలుగుదేశం పార్టీ ముందుకు కదలాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో రంగంలోకి దిగాల్సిందేనా? రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో భవిష్యత్తు ఉందా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేస్తూ, భవిష్యత్తు ఎలా ఉంటుంది, లీడర్లు ఎలా పార్టీలో చేరి బలోపేతం చేసుకోవాల్సి వస్తుంది అనే దాని మీద కూడా మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.